హలో, అరే పార్క్ నుంచి ఎంటర్ అవ్వగానే రైట్ తీసుకొని ఆ డౌన్లో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పక్కన బెంచ్లో కూర్చొని ఉంటా. ఇక్కడ ల్యాండ్ మార్క్ అంటే ఆ బెంచ్ ఉంటుందిరా, లోపల రాగానే రైట్ సైడ్లోనే ఉంటుంది. ఆ బెంచ్ మీద ఎల్లో అండ్ రోజ్ కలర్ శారీలో ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆమె పక్కనే కూర్చుంటా. ఛార్జింగ్ లేదురా రే, ఎత్తుక్కుంటూ కూర్చోక మళ్ళీ, సరేనా? వచ్చేసే ఇడికి. సరే ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే నేను నంబర్ నాకు నోటెడే ఉందిలే, నేను ఫోన్ చేస్తా. అరే 1% ఉంది ఛార్జింగ్. సరే మరి జల్ది వచ్చారు రే. చెప్పిన కదా ఎల్లో అండ్ రోజ్ కలర్లో అమ్మాయి కూర్చొని ఉంది బెంచ్ మీద. ఆమె పక్కనే కూర్చొని ఉంటా, వచ్చేసే. ఓకే సరే. కాదండి, అట్లని కాదు, మా ఫ్రెండ్కి ఇదే అడ్రస్ చెప్పాను. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, చూడండి కావాలంటే. ఇప్పుడు ఈజీగా ఉంటుంది కదా ఇక్కడ రాగానే, వాడికి ఈజీగా ఉంటుందని చెప్పాను అడ్రస్. ఇక్కడ మీరు ఎలాగో కూర్చొని ఉన్నారు. అరే మీకు చెప్పింది మీ శారీ కలర్ చెప్పాను. హలో, కూర్చుంటే ఏమవుతుంది? 2 నిమిషాలు సహాయం చేయలేరా కూర్చొని వాళ్ళు వచ్చేంత వరకు? ఇన్ని బెంచులు ఉన్నాయి, కాకపోతే షార్ట్ కట్లో ఇదే దగ్గర ఉంటుంది కదా, అందుకోసం ఇక్కడ కూర్చున్నాను. కూర్చోండి. ఈ బెంచ్ మీద కూర్చోడానికి ఏమవుతుంది? ఈ పార్క్లో ఇంతమంది కూర్చున్నారు, ఈ బెంచ్ మీద మీరు ఒక్కరే కూర్చున్నారు. ఏదో కూర్చుందామని వచ్చాను. ఇప్పుడు ఖాళీ బెంచ్లు చాలా ఉన్నాయి, కాకపోతే నేను అడ్రస్ చెప్పింది ఇది. ఇక్కడ ఉన్న బెంచ్లు 2, ఒక బెంచ్ ఏమో లవర్స్తో నిండిపోయి ఉంది. ఈ బెంచ్ మీరు ఒక్కలే కూర్చొని ఉన్నారు, అందుకోసమే ఇక్కడ కూర్చున్నాను. మాట్లాడుడేముందండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారా ఏంటి? వచ్చాక వెళ్ళిపోతలే, మీ బాయ్ ఫ్రెండ్ వచ్చాక నేను వెళ్ళిపోతలే. అరే మా ఫ్రెండ్కి అడ్రస్ చెప్పాను, ఇదే విన్నారు కదా. ఇప్పుడే 2 మినిట్స్లో వచ్చేస్తాడు, వెళ్ళిపోతా. అప్పుడు మీ బాయ్ ఫ్రెండ్తోనే కూర్చోండి, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఏమైనా కూర్చుంటే నాతో మాట్లాడతారా ఏంటి? బిస్కెట్లే వేయట్లేదు, మాట్లాడుతున్నా జస్ట్ అంతే. బిస్కెట్లు వద్దు, చాక్లెట్లు వద్దు, క్రీమ్ బిస్కెట్లు వద్దు, ఓకేనా? క్రీమ్ బిస్కెట్లు ఏమో కానీ మీరు చేసుకున్న క్రీమే కొంచెం వైడ్ కనబడుతుంది. ఓవరాక్షన్ ఇచ్చి కూర్చో మీ ఫ్రెండ్స్ కొరకు. సరే కూర్చుంటా చూడండి. బెంచ్ చాలా గ్లామర్గా కనబడుతుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? దేనికి కావచ్చు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇది ఓవర్ యాక్షనా? బెంచ్ కలర్ వేసారేమో గ్లామర్గా కనబడుతుంది అన్నాను. ఆ మాత్రం దానికే కంఫర్ట్ గా కూర్చోవడం కూడా తప్పేనా? ఏదో నీ మీద కూర్చున్నట్టే చెప్తున్నావు కదా. అట్లనే కూర్చుంటున్నావు, ఆడన్నా నీడు ఎందుకు వచ్చినావు? ఇక్కడ కొంచెం గుచ్చుకోబోతుంది. ఇంత పెద్ద బెంచ్ మీద దొరుకుతారా ఏంటి? సగమే కదా వాడింది, హాఫ్ మీది హాఫ్ నాది. ఏంది తేడా ఉంది మాట? బెంచ్ అంటున్నా నేను. ఏంది బెంచ్ అన్నా నేను, హాఫ్ నీది హాఫ్ నాది. దూరం ఉండరాను. నిన్నేమైనా టచ్ చేశానా? ఇప్పుడు చేయలే కదా, జస్ట్ చేయి ఊపుతున్నాను. ఆ మాత్రం దానికి కాదు 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 నేను పక్కన కూర్చుంటే ఏమైనా అవుతుందా ఏంటి? ఎందుకైతుంది మరి? ఆ మాత్రం దానికి గింజుకుంటున్నారా పక్కన కూర్చుంటే అప్పటి నుంచి? ఎందుకైతుంది?
మరి స్టాండర్డ్గా ఉంటా. కనబడుతుందిలేండి స్టాండర్డ్. ఏందిరా బెంచ్ తేడా ఉంది? బెంచ్ అంటున్నా నేను. బెంచ్ స్టాండర్డ్ అని కనబడుతుందా అని చూశాను. నీ వాళ్ళ దగ్గర చేయించుకో, నా దగ్గర చేయించొద్దు. నీ ఏషాలు ఏషాలు ఏమున్నాయి దీంట్లో? ఏషాలు వేస్తున్నావు. ఏషాలు ఏమున్నాయి? నువ్వు ఏషాలు వేస్తున్నావు సరేలే, బెంచ్ స్ట్రాంగ్ ఉందనడం కూడా తప్పే, బెంచ్ చూడడం కూడా తప్పే కదా. ఛీ, ఈ నీ పని ఏంది? కాదు, ఈ సమాజంలో కనీసం కూర్చునే ఫ్రీడమ్ కూడా లేదు నాకు. నువ్వు మచ్చంగా ఎడ కూర్చుంటున్నావు నాన్న. గమ్మున కూర్చుంటే ఏమవుతుంది? బిస్కెట్లు చాక్లెట్లు నీ ఏషాలు. నేనేమైనా కిరాణా షాప్ పెట్టినా ఏంటి బిస్కెట్లు చాక్లెట్ తెచ్చేయడానికి నీకు? అప్పటి నుంచి అంటేనే ఉన్నావు బిస్కెట్లు చాక్లెట్లు అనుకుంటా. కిరాణా షాప్ పెట్టుకొని అమ్ముకుంటా, కిరాణా షాప్ పెట్టుకొని అమ్ముకొని కూర్చోవాలి ఇక నేను. మళ్ళీ ఏషాలు అట్లా వేస్తున్నావు. సరే కానీ డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్ ఉంటాయి కదా, అదే డార్క్ ఎందుకు ఉంటాయి తెలుసా? నాకేం తెలుసు, నాకు కూడా తెలియదు ఎందుకు ఉంటుంది అని అడిగాను. అన్నావు కదా బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ అప్పటి నుంచి ఏమన్నా చాక్లెట్ ఫ్యాక్టరీలో పని చేసావేమో అని అడుగుతున్నా. అరే చూసుకొని నీ పనికి ఎందుకు వచ్చావు అది చూసుకొని వెళ్ళరా, నాతో ఎందుకు నీకు? ఇగో నేను వచ్చాను, నీ వర్క్ ఏంది? నీ ఫ్రెండ్స్ కూడా కలవడానికి వచ్చావు, కూర్చున్నావు, అడ్రస్ చెప్పినావు, వాళ్ళు వచ్చినాక వెళ్ళిపో. నాతో డిస్కషన్ అవసరం లేదు నీకు, ఓకేనా? ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి 10 నిమిషాలు టైం పడుతుంది, మీ బాయ్ ఫ్రెండ్ వచ్చే వరకు ఇంకా టైం పడుతుందేమో, నాకు తెలియదు. అసలు వస్తున్నాడో రాడో. ఎందుకు నా బాయ్ ఫ్రెండ్ తో వాడు వస్తాడో వస్తాడు ఎక్కడికైనా ఎట్లా పడతాడో నీకెందుకు? మేమిద్దరం ఎట్లా దూకుతావేమో. సరే వాని విషయం పక్కన పెట్టు. వచ్చి కూర్చున్నాను, వచ్చి కూర్చున్న తర్వాత నేను నార్మల్ గా బెంచ్ గురించి పోవడం కూడా తప్పే. బెంచ్ ని చూడడం కూడా తప్పేనా? ఇదేం మాయా, ఇది ఎక్కడ చూడలే నేను. బెంచ్ నువ్వు చేసే ఏషాలేదు. నువ్వు ఇంటికి వచ్చినావు, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను వచ్చింది చాలా జాగ్రత్తగా పైన నిండా కళ్ళు పెట్టుకొని మాట్లాడు నాతోని. మాట్లాడానా ఇట్లా పెట్టి మాట్లాడానా? ఒంటి నిండా కళ్ళు పెట్టుకొని మాట్లాడాలి. ఒంటి నిండా పెట్టుకోరు ఎవరు, కళ్ళలో 2 కళ్ళు ఇచ్చిండు దేవుడు. అది కూడా ఎవరి కోసం ఇచ్చింది తెలుసా? నీలాంటి అమ్మాయిల్ని చూడొద్దని ఇచ్చిండు. మాట్లాడు, మీరు మాటలు వినాలి. అందుకోసమే కంట్రోల్, అందుకోసమే బ్రహ్మదేవుడు నా రాత రాసేటప్పుడు ఏం రాసింది తెలుసా? కిందికి పోయి కథలు దిగకరా, సారీ కిందికి పోయి కథలు పడకరా, కొంచెం కామంతం కాకుండా క్లారిటీగా ఉండరా అని చేసి పంపిండు. అందుకోసం నేను అప్పటి నుంచి మీ ముఖమే చూస్తున్నా. ఒరే నువ్వు చేస్తున్నదేడా బిస్కెట్లు అన్ని వాళ్ళు అదే దాంతోనే ఉన్నావు, మళ్ళీ నన్ను మన ఆకే చెప్తున్నాను. అది అంటే నాలో కామం అంత కారిపోతుందా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అట్లనే మాట్లాడుతున్నావు కదరా నువ్వు. నీకు ఎలా తెలిసింది? ఇప్పుడు అట్లనే మాట్లాడుతుంది. ఎంతసేపు జోగి పెట్టావు, వెళ్ళరా అంటే వెళ్ళట్లేదు, వాళ్ళు వస్తారంటున్నావు, వాళ్ళు వచ్చేది లేదు, వస్తున్నారో లేదో కూడా తెలియదు, వచ్చి జోగి పెట్టావు. నేను అంతకు నేను వెళ్తానంటే వెళ్ళనీలే, నా ఫ్రెండ్స్ వస్తారంటే ఫోన్ చేద్దామంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. బిస్కెట్లు వేస్తావు, నీ ఏషాలు వేస్తున్నావు, నీ కథలు పడుతున్నావు. సరేగా నేను వచ్చినప్పటి నుంచి బిస్కెట్లు అంటున్నావు. నీ కోసం నేను నిజంగా బిస్కెట్ ఫ్యాక్టరీ పెడతా. నీ పేరేంటి? ఆ బిస్కెట్ అదే పేరు పెడదాం. చూసినాను లేదా నీ ఏషాలు. సరే కానీ నీ పేరు చెప్పు. ఫస్ట్ ఇంట్లో అన్నం తిన్నా, నా ఫ్యాక్టరీ ఏం పెడతావు కానీ ఇంట్లో ఫుడ్ తిండికి నేను ఉందా? ఇల్లు ఉందా? ఇల్లుంది, వాకిలుంది, రోజు పొద్దున ఉడుస్తూనే ఉంటా. కాకపోతే ఇంట్లో కూర్చొనికి వెళ్తావా? లేదు ఇల్లుందా అన్నావు కదా, ఇల్లు ముందు వాకిలు కూడా ఉంది, అది కూడా ఉడుస్తా అంటున్నా. ఇంట్లో కూర్చొనికి వెళ్తావా? లేదు నా ఇంట్లోనే ఎవరు ఉడడానికి వస్తలేరు, ఎవరైనా వస్తారా అమ్మా అని రోజు వస్తున్నా ఇటు. వస్తావా ఏంటి నువ్వు? ఏం కథలు పడుతున్నావా ఏంటి? అదే మా ఇంటి సైడ్ ఎప్పుడైనా వస్తావా అంటున్నా. ఏంటికేంటి మీకు తెలిసిన ఎవరైనా వాకిలు ఉడిసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడానికి అంటున్నా. కథలు పడినా సార్లే. ఇది కథలా? ఏ రకంగా కథలో నాకు అర్థమవుతలేదు. నాకే నీ ఏషాలు అర్థం అవుతలేదు.
వచ్చినావు బాగుంది, వెళ్ళాలగా. లేదంటే నీ ఫ్రెండ్స్ రావాలి. ఎంతసేపు నన్ను వెళ్ళట్లేదు, నువ్వు వెళ్ళట్లేదు. అరే మీ బాయ్ ఫ్రెండ్కి ఇదే అడ్రస్ చెప్పుంటావు. తను వస్తున్నాడు మళ్ళా. నువ్వు ఎంతసేపు జోగి పెట్టావు? ఆడేమనుకుంటాడు? అంటే అంత అనుమానం అనిపోయిన వాడికి. అంత ఏం అనుమానం ఉండదు, నాకు ఇష్టం లేదు. నేనేమైనా నన్ను లవ్ చేయమంటున్నానే ఇష్టం లేకపోవడానికి. ఎంతసేపు జోగి అట్లానే పెడుతున్నావు కదా నన్ను. సరే నువ్వు పడిపోతానని భయంగా ఉందా నీకు? అంత సీన్ లేదు. నువ్వు పడిపోతానని భయం అంత లేదు. నువ్వు పడిపోతానని భయపడుతున్నావు. లేదు. భయపడుతున్నావు కాబట్టి లేదు. నన్ను పోమంటున్నావు. నువ్వు లేచిపోతున్నావు. అంత లేదు. ఎంతైనా నేను అందగాన్ని. నువ్వు అనుకుంటున్నట్టు అందగాడే అని. అద్దంలో మొగం చూసుకున్నావా పొద్దున్న లేసి? సరే అద్దాలు ఉంటాయి కదా మీ దాంట్లో, ఒకసారి ఇవ్వండి చూసుకుంటా. ఇంటి దగ్గర చూసుకున్నా. అబ్బాయిలు అద్దాలు పెట్టుకోరు, ఇలాంటి అందమైన అమ్మాయిలు పెట్టుకుంటారు పక్కన. నీ బిస్కెట్లా కథలు పడద్దు. సరే కానీ ఎక్కడ ఉంటావు? నీకెందుకు రవి? ఎందుకు నీకే? ఈ చుట్టే తిరుగుతూ నీకెందుకు? నేను ఎక్కడంటే సీరియస్ ఎందుకు అవుతున్నావు? ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు, నేను ఏమైనా గుంజుతున్నానో లాగుతున్నానో అనుకుంటారు. అమ్మ ఎవరైనా వచ్చి 10 మంది పట్ట కొడితే వెళ్ళిపోతా మళ్ళీ. తన్నించుకుంటా కొడితే? అరే నీకోసం తన్నించుకోవడానికి ఫోన్ చేయాలా? మీ అన్నకు వద్దు కానీ నువ్వు తన్నినా తన్నించుకుంటా. మీ అన్న వాళ్ళు వస్తే నేను పారిపోతా. కాదు, ఇటు మీ బాయ్ ఫ్రెండ్ వస్తాడు, మీ అన్న వస్తాడు, దొరికిపోతే నువ్వు వస్తే ఎందుకు దొరికిపోతాను? మా అన్నకు తెలుసు. తెలుసా? ఏం తెలుసు? ఏం తెలుసు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు. ఏం తెలుసు అంటే ఏం తెలుసు? ఇంతకు తగ్గించారమ్మా మీరు. అంటే చెల్లెలు కల్లాక పెళ్లి చేయడా అన్న? కాదు, ఏ పెళ్లి చెయ్యడా? అన్న పెళ్లి చేస్తాడు కానీ ఏ అన్నకైనా రోషం పౌరుషం ఉంటుంది. మా అన్నకు కూడా రోషం పౌరుషం ఉన్నందుకు కొంత ఉండమని వాడే బావ మా బావ అని చెప్పి తిరుగు. అదే నా వేరే చెల్లె, నా చెల్లె కానీ ఉంటే అదే దాన్ని తీసుకుపోయి అండమాన్ అడవిలో వీడిని తీసుకుపోయి పెళ్లి చేయకుండా చెల్లెని అట్లనే ఇంట్లో పెట్టుకుంటావా? అరే మంచోని చూసి ఇస్తాం. అట్లనే మా అన్న మంచోని చూసి పెట్టిండు. అంతేనా? ఇంట్లో పెట్టుకుంటాను చెల్లెని. సరే వాడు నువ్వేం చేతులు ఎక్కడేస్తున్నావు? నేను బెంచ్ మీద వేసాను చెయ్యి. నువ్వు అక్కడ ఉన్నావు, ఇక్కడ జరుగుకుంటా వస్తున్నావు. ఏంది కథలు పాడుకుంటా? సరే జరగాలి, ఇటు జరుగుతుందా? వినబడట్లేదు, కొంచెం ఇటు జరుగు. మరి ఏంది జరగాలి? నువ్వు నేను జరిగినా నువ్వు కూడా జరగచ్చు కదా. ఏం జరగా? సరే ఆగు ఒక నిమిషం. ఏంద్రా బాయ్ నువ్వు? కనీసం కూర్చునే ఫ్రీడమ్ కూడా లేదు. జోగి పెట్టుకుంటా. మనకు స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, నాకు స్వాతంత్రం రావట్లేదే ఇప్పటికీ. నీకు మంచిగా ఉంటే స్వాతంత్రం అదంతా కదా వస్తుంది. నువ్వు డబుల్ మీనింగ్ మాట్లాడుకుంటా, బిస్కెట్లు వేసుకుంటా, కథలు పడితే ఏడ స్వాతంత్రం వస్తుంది నీకే? నేను బిస్కెట్లు, నేను సొల్లు గారుస్తున్నా మిమ్మల్ని చూసి. అదే జోగి వేస్తున్నావు కదా. ఆంధ్రనే ఏంటి మీది? యా ఏరియా తేమి? యాస బాగా వస్తుంది, ఆంధ్ర యాస. ఏంది?